హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నీ మహేష్ని. మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ద్రాక్షారామం టెంపుల్కి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ మన కోనసీమ జిల్లాలో. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. మొత్తం ఈ గుడి గురించి, చరిత్ర గురించి మొత్తం చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడి ఎక్కడుందంటే కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామం అనే గ్రామంలో ఈ గుడి ఉంది. ఈ గుడి గోదావరి నది తూర్పు ఒడ్డున ఉన్నది. ఈ గుడి వల్ల ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలజిల్లుతుంది. ఈ ద్రాక్షారామం అనే గుడి కాకినాడకు 28 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల్లో తూర్పు చాళుక్య వంశానికి చెందిన చాళుక్య భీముడు దీనిని కట్టించినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంగా వెలిసిన 14 అడుగుల శివలింగం. ఈ ఆలయం కారణంగా ఈ ప్లేస్ని ద్రాక్షారామం అని పిలుస్తారు. ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి అనే అర్థం. ఈ దక్ష ప్రజాపతి ఎవరో కాదు, శివునికి మామ అవుతాడు, మళ్ళీ స్వయాన పార్వతీదేవికి తండ్రి అవుతాడు. ఈ ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీగూడ అని పిలుస్తారు. ఈ ఆలయం పంచనామాల్లో 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ప్రదేశానికి ద్రాక్షారామం అని పేరు ఎలా వచ్చిందంటే, అప్పట్లో పురాణాల ప్రకారం తారకాసుని వధ సమయంలో తారకాసుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని అందరూ నమ్ముతారు. ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అని పేరు వచ్చిందనమాట. నేను ఈ గుడి మొత్తం చూపెడదాం అనుకున్నా. అంటే లోపల 2 అంతస్తులు ఉంటాయి అన్నమాట. అంతస్తుల్లో మొత్తం శివలింగం 14 అడుగులు ఉంటుంది. అది మొత్తం చూపెడదాం అనుకున్నా. మామూలుగా ఒక క్లిప్పు చూపెట్టాను అంతే లాస్ట్లో. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపల, అందుకే అలో చేయలేదు. కాలభైరవుడు స్థల పురాణం. అష్టభైరవులు అంట.
చింటూ బ్రో. చూడు స్తంభాలు గిన్నెగా ఉన్నాయేం రా. కాకి బ్రో ఉన్నాడుగా. హాయ్ బ్రో. ఈ గోపురాలు 4 దిక్కుల 4 ఉన్నాయి. ఇక్కడ గోపురం, ఇటు ఒకటి ఉన్నది ఇంకో గోపురం. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ గోపురం, ఈ గోపురం, అక్కడ గోపురం అక్కడ కనబడుతుంది. మనం అక్కడికి వెళ్ళాం కులం దగ్గరికి, అక్కడ గోపురం. ఇటు ఎంట్రన్స్ దగ్గర ఇంకో గోపురం ఉంటుంది. ఇక్కడ శివలింగం ఉన్నది చూడండి. ఇక్కడ బాగుంది, ఇక్కడ మొత్తం మంచిగా ఉన్నాయి. కానీ ఇంకా గుడికి టైం పడుతుందంట, ఏమో చేస్తున్నారంట లోపల. గుడి లోపలికి వెళ్దామంటే ఇంకా టైం పడుతుందని అన్నారు. అందుకే ఇక్కడ లోపలికి వచ్చినాం, కూర్చున్నామని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. మొత్తం ఈడ కూడా కొబ్బరి చెట్లే గుడి లోపల. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.